ఎమ్మెల్సీ అభ్యర్థుల నామినేషన్లు వేసిన అనంతరం అమరావతిలో తెలుగుదేశం పార్టీ నేతలు మాట్లాడుతున్నారు. ప్రత్యక్ష ప్రసారం ద్వారా చూద్దాం. సెలెక్ట్ చేసి మరి ఎవరైతే ఈ రాష్ట్ర అభివృద్ధి కోసం ప్రజల సంక్షేమం కోసం మరి కృషి చేస్తుండేటటువంటి ముఖ్యమంత్రి గారిని ఇంకా స్ట్రెంగ్తన్ చేసి 80% ప్రజల నుంచి కానీ ఓటర్స్ నుంచి కానీ ముఖ్యమంత్రి గారు చేసేటటువంటి కృషికి మేము ఉన్నామని చెప్పి ఎవరెవరైతే సపోర్ట్ చేశారో అలాంటి వర్గాల నుంచి కూడా ఈ రోజున మాదిగ్గులానికి సంబంధించినటువంటి మన మాణిక్య వరప్రసాద్ గారిని సెలెక్ట్ చేయడం జరిగింది. ఇలా వచ్చినటువంటి 5 సీట్లను కూడా కొత్త పాత కలియిక మరి ఎక్స్పీరియన్స్ యువత వీటన్నిటిని కూడా తీసుకుని మరి ఈ రోజున సెలెక్ట్ చేయడం జరిగింది అని చెప్పి మీ ద్వారా ప్రజలందరికీ తెలియచేస్తూ ఇంకా ఉండేటటువంటి మరి గవర్నర్ నుంచి 2 నామినేషన్స్ ఉన్నాయి. వాటిల్లో కూడా ఎక్కడైనా మరి సర్దాల్సినటువంటి వారికి ఇవ్వాల్సినటువంటి వారికి అక్కడ కూడా పార్టీ నిర్ణయం తీసుకుని వారిని కూడా సర్దుబాటు చేయడం జరుగుతుంది అని చెప్పి సందర్భంలో తెలియచేస్తూ మరి వీళ్ళందరూ కూడా పార్టీని అదేవిధంగా ప్రజా సమస్యలపైన ఈ రాష్ట్ర అభివృద్ధిలో పాలు పంచుకోవటం కోసం నూతనంగా ఈరోజు మళ్ళీ ఎమ్మెల్సీ ఎన్నికలకు నామినేషన్లు వేసినటువంటి మా పార్టీ సభ్యులందరినీ కూడా లోకేష్ బాబు గారి దగ్గర నుంచి సునీత వరకు కూడా మేము అందరినీ అభినందిస్తూ మరి వీరందరినీ కూడా మీకు పరిచయం చేస్తున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్. కొన్ని జిల్లాల్లో మేము స్థానిక సంస్థల నుంచి ఇచ్చామండి. అలాంటి కొన్ని జిల్లాలు పక్కకెళ్ళి తప్ప ఇంచుమించు 13 జిల్లాలు కూడా కవర్ అయ్యింది. థ్యాంక్ యూ. రాయలసీమ కోట నుంచి లోకేష్ బాబు గారు వచ్చారు. ఒక నిమిషం అండి, వాళ్ళు కూడా సభ్యులు మాట్లాడేసిన తర్వాత ఏమైనా ప్రశ్నలు ఉంటే మీరు మాట్లాడదురు. ఇప్పుడు లోకేష్ బాబు గారు మాట్లాడతారు. అందరికీ నమస్కారం. గత 5 సంవత్సరాలు నేను పార్టీ తరఫున ప్రజలకి కార్యకర్తలకు సేవ చేస్తున్నాను. ఈరోజు నాకు ప్రభుత్వం తరఫున అద్భుతమైన సేవలు పార్టీ ప్రజలకి కార్యకర్తలకి అందించే అవకాశం ఈరోజు తెలుగుదేశం పార్టీ ఇచ్చింది. ఇలాంటి అద్భుతమైన అవకాశం ఇచ్చిన మా జాతీయ అధ్యక్షులు వారు చంద్రబాబు నాయుడు గారికి, రాష్ట్ర అధ్యక్షులు వారు కళా వెంకటరావు గారికి, శాసనసభ్యులు అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. అతి తక్కువ సమయంలో చాలా చిన్న వయసులో ఇంత అద్భుతమైన అవకాశం నాకు వచ్చిందంటే అది మా 70 లక్షల మంది క్రియాశీలక కార్యకర్తల పుణ్యం వల్ల. వాళ్ళందరికీ నా శిరసు వంచి పాదాభివందనాలు చేస్తున్నాను. 2012లో నేను తెలుగుదేశం పార్టీలో యాక్టివ్ మెంబర్గా పనిచేయడం జరిగింది. ఎన్నికల్లో కూడా పార్టీ గెలుపు కోసం నా వంతు నేను కృషి చేశాను. ఎలక్షన్లో కూడా ప్రచారం చేస్తాం జరిగింది. 2014లో తెలుగుదేశం పార్టీ గెలిచిన 2 నెలల్లో మహానాడు పెట్టుకోవడం జరిగింది. ఆ మహానాడులో మా అధ్యక్షుడు వారికి ఎప్పటి నుంచో కోరుకుండేది, కార్యకర్తలకు ఏదోటి చేయాలి అని ఒక కోరిక. ఆయన కోరికకి మేరకు కార్యకర్తల సంక్షేమ నిధి ఏర్పాటు చేసి, ఏదైతే కార్యకర్తలు వాళ్ళ భూములు అమ్ముకుని ఇల్లు తాకట్టు పెట్టి చెప్పులు అరిగిపోయినా నిరంతరం పార్టీ కోసం కృషి చేసిన వాళ్ళందరినీ ఆదుకోవాలనే లక్ష్యంతో ఒక కార్యకర్తల సంక్షేమ నిధి ప్రతిపాదిస్తాం జరిగింది. దాని మేరకు ఇక్కడున్న పెద్దలందరూ అనుకూలంగా స్పందించి తప్పనిసరిగా చేయండి అని చెప్పి నన్ను ఆ నిధికి సమన్వయకర్తగా ఏర్పాటు చేస్తాను. కార్యకర్తల సంక్షేమ విభాగం నేను చూసుకోవాలన్నప్పుడు సభ్యత్వం వచ్చింది. అనూహ్యంగా ఎవరు ఊహించిన విధంగా 50 రోజులు 1/2 కోటి సభ్యత్వం, క్రియాశీలక సభ్యత్వం సాధించిన ఏకైక పార్టీ తెలుగుదేశం పార్టీ. దాని తర్వాత మా సంస్థాగత ఎన్నికలు వచ్చినాయి. అవన్నీ చూసి మా జాతీయ అధ్యక్షుడు వారు పెద్దలందరూ కలిసి అని ప్రధాన కార్యదర్శి చేస్తుంది. ఇప్పటికీ 2 సంవత్సరాలు అయింది నేను ప్రధాన కార్యదర్శి అయ్యి. ఈ 2 సంవత్సరాల్లో గ్రామం నుంచి రాష్ట్ర స్థాయి వరకు పార్టీని బలోపేతం చేసడానికి నా వంతు నేను కృషి చేస్తాం జరిగింది. కార్యకర్తలకు ఎక్కడైనా ఇబ్బంది ఉన్నా వాళ్ళని ఆదుకుంటాం జరిగింది. అదేవిధంగా గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు నాయకులందరినీ ఒక సమన్వయం ఏర్పాటు చేసి
వాళ్ళకి శిక్షణ శిబిరాలు ఏర్పాటు చేసి శిక్షణ కూడా ఇస్తాం జరిగింది. అంటే ఏ రాజకీయ పార్టీ చేయని విధంగా మేము చేస్తాం జరిగింది. దాంట్లో భాగంగా నా అదృష్టం అనండి అన్నీ కలిసి వచ్చినాయండి. ఈరోజు కార్యకర్తల ప్రతిపాదన మేరకు, పెద్దలందరూ ప్రతిపాదన మేరకు మా అధ్యక్షుల వారు నాకు ఈరోజు ఎమ్మెల్సీ ఇస్తాం జరిగింది. నేను ఈ ఎమ్మెల్సీ ఒక పదవిగా చూడట్లేదు, ఒక బాధ్యతగా చూస్తున్నాను. ఒక అద్భుతమైన అవకాశం వచ్చింది. మెరుగైన ఇంకెక్కువ కష్టపడి ప్రజలకి ఇంకా మెరుగైన సేవలు అందించే అవకాశం ఈరోజు నాకు ఎమ్మెల్సీ ద్వారా అందిస్తాం జరిగింది. చివరిగా నేను చెప్పదలుచుకుంది ఒకటే, మా తాతలాగనో మా నాన్నగారు లాగనో మంచి పేరు వస్తుందో రాదో నాకు తెలియదు, కానీ ఏనాడు వాళ్ళకి చెడ్డ పేరు తీసుకురానని మీ అందరు చెప్తూ నేను సెలవు తీసుకుంటాను. నమస్కారం. అదేండి, జైల్మోహన్ రెడ్డి గారు లాగా నేను కూడా ఒక వ్యక్తి చేత రాజీనామా చేసి బలి చేసి రమ్మంటారా? అంటే నా రాజకీయ మొదటి అడుగు ఒకరిని బలితో మొదలు పెట్టమంటే అది కరెక్టా కాదని వాళ్ళు ఆలోచించారు. అది నేను చెప్తాం కరెక్ట్ కాదు, అది మా అధ్యక్షుడు వారు చెప్పాలండి, నేను చెప్తాం కాదు కదా. నాకు చాలా సంతోషం ఏంటంటే ఈరోజు మన గడ్డ పైన మన అసెంబ్లీ ప్రారంభమవుతుంది. అందుకే నేను ఈరోజు వచ్చి గ్యాలరీలో ఫస్ట్ టైం, నేను రెండు సార్లు అసెంబ్లీకి వచ్చా. మొదటిసారి సురేష్ ప్రభు గారు నామినేషన్ వేసినప్పుడు వచ్చాను హైదరాబాద్లో, ఇది రెండోసారి. నా అదృష్టం ఏంటంటే నామినేషన్ రోజు కూడా కలిసి వచ్చింది. కానీ ఈరోజు గర్వపడే రోజు, ఎందుకంటే మన గడ్డ పైన మన అసెంబ్లీ, అది కూడా యావత్ భారతదేశంలో ఎవరికి లేనంత అద్భుతమైన అసెంబ్లీ మనం ఏర్పాటు చేసుకోం. చాలా గర్వపడాల్సిన రోజు. కానీ నేను ఆనాడు ఈనాడు ఒకటే చెప్తున్నా, పార్టీ ఏ నిర్ణయం ఇచ్చినా ఏ నిర్ణయం తీసుకున్నా దానికి నేను కట్టుబడి ఉంటాను. నేను ఎవరిని ఎప్పుడు ఇబ్బంది పెట్టినలే, పార్టీని ఇబ్బంది పెట్టదలుచుకోవాల్సింది అండి. ప్రయారిటీస్ నాది ఒకటే అండి, కార్యకర్తలకి ప్రభుత్వానికి అనుసంధానం చేసే బాధ్యత నా పైన ఉంది. ఒక పార్టీ ప్రధాన కార్యదర్శిగా నిరంతరం అదే కార్యక్రమం చేస్తున్నా. రాబోయే రోజులు కూడా ఇంకా బలోపేతం చేసే అవకాశం వస్తుంది. ఎమ్మెల్సీగా కూడా నాకు ఈరోజు ప్రజల్లోకి వెళ్ళి ప్రజల్ని ప్రభుత్వాన్ని అనుసంధానం చేసే అవకాశం నాకు వస్తుంది. కరెక్ట్. ఈరోజు గవర్నర్ ప్రసంగంలో కూడా వచ్చింది కదా, గవర్నర్ గారి ప్రసంగంలో కూడా వచ్చింది, నిరుద్యోగ భృతి 100% వస్తుంది. నేను అదే పదే ఒకటి చెప్తున్నా, 5 సంవత్సరాలు ఓటేశారు, 5 సంవత్సరాల లోపల మేనిఫెస్టో 100% పూర్తి చేస్తాం. అన్నీ అయిపోయినాయి, 1, 2 పెండింగ్ అవి కూడా చేస్తాం. దాని ఎలాంటి సందేహం అవసరం. ఇంకా 2 సంవత్సరాలు ఉంది కదండి. 5 years టర్మ్ ఉన్నప్పుడు యుద్ధ ప్రాతిపదికంగా మొదటిసారి రైతులు రుణమాఫీ చేశాం, దాని తర్వాత డ్వాక్రా మహిళలు చేతి నిలబడాం, 3వది పెన్షన్ పెంచాం. ఒక్కొక్కటి చేసుకుంటూ వస్తున్నాం. సచివాలయం ఏర్పాటు చేసుకున్నాం. 100% ఇస్తాం సార్. పెన్షన్ కూడా ఆగదు కదా సార్. మన అవ్వ తాతలకి పెన్షన్ ఇస్ మోర్ ఇంపార్టెంట్. ఎందుకంటే 200 రూపాయలు 5 రేట్లు పెంచి 1000 రూపాయలు ఇస్తున్నాం. సో వృత్తి కూడా ఇస్తాం, దాంట్లో ఎలాంటి సందేహం అవసరం లేదు. 100% అవుతాయి. దాని ఎలాంటి అంబిగిట్లా గవర్నర్ ప్రసంగంలో కూడా పెడతాం జరిగింది. అది మా పాలిట్ బ్యూరో, అదేవిధంగా మా జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు గారు తీసుకునే నిర్ణయం. నేను ఒకటే చెప్తున్నా, ఆయన ఏమి ఇచ్చినా నేను చేస్తానని చెప్పా. పార్టీ కార్యకర్త సమన్వయకర్తగా నన్ను మొదటి పదవి ఇచ్చారు, దానికి నేను న్యాయం చేశాను అనుకుంటున్నా. దాంతో ప్రధాన కార్యదర్శి పెద్దలే చేశారు, ఈరోజు ఎమ్మెల్సీ చేసింది వారే. రేపు ఎవరు ఏ పదవి ఇచ్చినా ఏ పని ఇచ్చినా, రేపు నన్ను వెళ్ళి నువ్వు సర్పంచ్గా నిలబడమన్నా నేను వెళ్ళి చేస్తా. పార్టీ ఆదేశాలు ఏది ఇచ్చినా దాన్ని కట్టుబడి ఉంటా. సార్ అందుకే అది మా అధ్యక్ష వారి నిర్ణయం, నాది కాదు కదా. అది సీఎం గారి నిర్ణయం, ఇట్స్ హిస్ ప్రెరోగేటివ్, ఆయన ఇష్టం కదా. ఓకే, రోజు కలుస్తూ ఉంటాం, ఇంక మిగతా చూడండి. మీరే పోల్చుతున్నారు దానికి, ఇప్పుడు దీనికి సంబంధం లేదనా. నా ప్రయాణం నేను చేస్తున్నా.
నాకున్న టీం అంతా నాకని 10 సంవత్సరాలు సీనియర్. నా చుట్టుపక్కల వాళ్ళందరూ నాతో పోల్చే వాళ్ళందరూ నాకని 10 సంవత్సరాలు సీనియర్ వాళ్ళందరూ. సో అది మీరు పోల్చుతారంటే అది మీ ఇష్టం, నాకేంది. మహేష్ గారు నాకని యంగర్. ఆయన 28 సంవత్సరాల వయసులో ఎమ్మెల్యే అయిపోయారు. 29లో ఆయన మంత్రి అయిపోయారు. మేము కొంచెం 3 సంవత్సరాలు లేట్ ఉన్నాం. ఎమ్మెల్యే కాకుండా ఎమ్మెల్సీ అంతే. అవునా? ఇది చాలా అద్భుతమైన అవకాశం. మోర్ దెన్ ఫీలింగ్, ప్రజల దయ వల్ల ఈరోజు మీరు గమనిస్తే ఒక కుటుంబం దాదాపు 20 సంవత్సరాలు పరిపాలించే అవకాశం ఇచ్చారు, ప్రజలు ఇచ్చింది. 3వ తరానికి కూడా అవకాశం ఇచ్చింది ప్రజలే. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని ఒక పద్ధతి ప్రకారం ముందరికెళ్ళే ఆలోచనతో ఉన్నాం. అంతే, నీకు వేరేదేం లేదు. ఇది ఒక అదృష్టంగా భావిస్తున్నాం. ఓకేనా? మాణిక్యవర ప్రసాద్ ఇంకా పెద్దలు ఉన్నారు, వాళ్ళందరూ మాట్లాడారు. ప్రసాద్ గారు మీడియా మిత్రులందరూ కూడా నమస్కారం. నాకు రాజకీయ పునర్జన్మనిచ్చినటువంటి తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు గారికి, ఈ విషయంలో నన్ను ప్రోత్సహించి నాకు సహాయం చేసినటువంటి లోకేష్ గారికి, ప్రధాన కార్యదర్శి లోకేష్ గారికి, అధ్యక్షులు వారు కళా వెంకట్రావు గారికి, పార్టీ కార్యకర్తలందరికీ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. నాకు ఇచ్చిన అవకాశాన్ని అన్న ఎన్టీఆర్ లాగా పేద ప్రజల కోసం, రాష్ట్ర ప్రజల సంక్షేమం కోసం నా శక్తి వంచన లేకుండా పనిచేస్తాను. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి నాయకత్వాన్ని బలపరచడం కోసం, లోకేష్ గారి నాయకత్వాన్ని స్ట్రెంగ్తన్ చేయడం కోసం నేను నా శక్తి వంచన లేకుండా పనిచేస్తానని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ, అదే సందర్భంగా ఈ రాష్ట్రం, కొత్త రాష్ట్రంలో అనేక సమస్యలు ఉన్నాయి. ముఖ్యంగా పేద వర్గాలు, దళితులకు సంబంధించి అనేక సమస్యలు ఉన్నాయి. ఆ సమస్యలన్నీ కూడా ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్లి, లోకేష్ గారి దృష్టికి తీసుకెళ్లి ఆ సమస్యల పరిష్కారానికి కూడా నాదైన స్టైల్లో నేను పనిచేస్తానని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ, నాకు ఇచ్చిన ఈ సీటు, ఈ ఎమ్మెల్సీ సీటు, ఈ ఎమ్మెల్సీ అవకాశం ఎన్టీఆర్ అభిమానులకు ఇచ్చిన అవకాశంగా నేను భావిస్తా ఉన్నాను. నేను చిన్నప్పటి నుంచి కూడా ఎన్టీఆర్ గారి అభిమాని. ఎన్టీఆర్ అభిమానుల కోటాలో నాకు ఆ సీటు వచ్చిందని నేను భావిస్తా ఉన్నాను. నాకు ఈ అవకాశం పెద్దలందరికీ కూడా, పార్టీ నాయకులందరికీ కూడా ధన్యవాదాలు చేస్తాను. కర్ణం బాలరామకృష్ణమూర్తి గారు మాట. మీడియా మిత్రులందరికీ నమస్కారం. ఇందాక అంటే లోకేష్ గారు మాట్లాడినప్పుడు అన్ని విషయాలు కూడా చెప్పడం జరిగింది. ఈ సందర్భంగా చంద్రబాబు నాయుడు గారు తీసుకునేటువంటి నిర్ణయాలు, పార్టీ అధ్యక్షుడిగా అనేక కార్యక్రమాలు తీసుకోవడం జరిగింది. దీనికి తోడు ఇప్పుడున్నటువంటి తరంలో ఉన్నటువంటి నాయకులు కూడా ఎంకరేజ్ చేయాలని చెప్పని అదే లోకేష్ గారిని ఈ కార్యక్రమంలో ఆయన బాధ్యుడిని చేయడం జరిగింది. ఈ సందర్భంగా మేము ఏంటంటే థర్డ్ జనరేషన్లో ఉన్నాం. అంటే వీళ్ళు థర్డ్ జనరేషన్కి వచ్చారు. మేము వచ్చేటప్పటికి 4 సార్లు ఎమ్మెల్యే చేసాము, ఒకసారి లోక్సభకి వెళ్ళాము, ఒకసారి మళ్ళీ ఇప్పుడు ఇది నాకు కొత్త. ఇది మేము ఒక రకంగా ఎమ్మెల్సీలో జూనియర్ అయిపోతాం. ఇప్పుడు ఏదేమైనా కూడా సమస్యలు అనేవి అందరికీ ఒకటిగానే ఉంటాయి కాబట్టి మాకున్నటువంటి పరిచయాల్లో కానివ్వండి, లేకపోతే మాకున్నటువంటి అనుభవం కానివ్వండి, పార్టీని ఏ విధంగా పెంచాలా, అదేవిధంగా పార్టీ పరంగా ప్రజలకు ఏ విధంగా సేవ చేయాలని చెప్పిన దృక్పథంతో మేము నడుస్తూ ఉన్నాం. దీంట్లో కొన్ని చోట్ల అనేక ఒడిదుడుకులు వచ్చినా కూడా కార్యకర్తల సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకొని లోకేష్ బాబు అప్పుడు వీళ్ళకి అప్పుడే ఇంత చిన్న ఏజ్లోనే ఇంత ఐడియా ఎట్టొచ్చిందని చెప్పి నేను కూడా కొద్దిగా మొదట్లో ఆశ్చర్యపోయాను. కానీ దానివల్ల కొన్ని వేల కుటుంబాలకి న్యాయం జరిగిందని చెప్పని మా కాన్స్టిట్యున్సీస్లో కూడా, ఒక జిల్లానే కాదు, ఇప్పుడు అన్ని చోట్ల కూడా ఈ కార్యక్రమం వల్ల కార్యకర్తల కుటుంబాలని వాళ్ళకి ఉపయోగపడటం జరిగింది.